గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూట్రీ గైడ్ డైలీ. ఈరోజు ప్లాస్టిక్ గురించి డీటెయిల్స్ తెలుసుకున్నాం. ప్లాస్టిక్ ఎన్ని రకాలుగా వాడుతున్నాం, దానివల్ల వచ్చే దుష్ప్రయోజనాలు, ఇబ్బందులు ఏంటి? ప్లాస్టిక్ని చాలా వరకు ఫుడ్ పార్సల్స్కి ప్యాక్ చేయడానికి, ప్లస్ బ్యాగ్స్ కావచ్చు, తినే ప్లేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడాను, తాగే వాటర్ బాటిల్స్ కావచ్చు, ప్లాస్టిక్ టూ మచ్ కన్జంప్షన్ అయింది. టూ మచ్ కాదు, మరి 100% దాన్నే వాడుతున్నారు అన్ని రకాలుగాను. కానీ ఇది ఎలాంటి ఇబ్బందులు అంటే, ఫస్ట్ గాలి కలుషితం అయిపోతుంది. దీంతో పాటు కొన్ని చోట్ల ప్లాస్టిక్ మనం అలా వేసేస్తూ ఉంటాం రోడ్డు మీద. వాటర్ బాటిల్ తాగి అక్కడ పడేయడం, కవర్స్ పడేయడం, ఇలాంటి వాటి వల్ల డ్రైనేజ్ బాగా బ్లాక్స్ అయిపోయి ఇబ్బంది అవుతుంది. దీంతో పాటు ప్లాస్టిక్ ఎప్పుడైతే మనం భూమి మీద విసురుతూ ఉంటామో, ఆటోమేటిక్గా అది భూమి మీద ఉండడం వల్ల భూమిలో వాటరు ఇంకదు. ఇది ఇబ్బంది. నెక్స్ట్, మైక్రో ప్లాస్టిక్, చిన్న ప్లాస్టిక్ కాల్చడం, ఇవన్నీ కూడాను ఎయిర్ని పొల్యూట్ చేస్తుంది, గాలిని. తిరిగి మళ్ళీ మనం ఇవన్నీ తీసుకోవాలి. గాలి కావాలి, నీళ్లు కావాలి, ఫుడ్ కావాలి, మన లైఫ్ లీడ్ చేయాలంటే ఇవన్నీ కావాలి. ప్రాణం ఉన్న జీవులన్నిటికీ కూడాను ఈ ప్లాస్టిక్ అనేది బాగా ఇబ్బంది పెడుతుంది. కొన్ని మూగ జీవాలు, ఆవులు కావచ్చు, వీధి కుక్కలు కావచ్చు, ఇవన్నీ కూడాను ప్లాస్టిక్ తెలియక తినేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నాయి. అన్నిటికన్నా మించి మనం తెలిసి తప్పు చేస్తున్నాం. చాలా మంది ప్లాస్టిక్ ప్లేట్స్లోనే ఫుడ్ తింటున్నారు, ప్లాస్టిక్ గ్లాసుల్లోనే తాగుతున్నారు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లోనే వాటర్ తీసుకుంటున్నారు, టీ కావచ్చు, కాఫీ కావచ్చు. ఇవన్నీ కూడా పార్సిల్స్, బిర్యానీ పార్సిల్స్ కావచ్చు, ఇవన్నీ చాలా టూ మచ్ కన్సంప్షన్ అయింది. వీటి వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి అంటే, హెల్త్ పరంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది ఆ ప్లాస్టిక్ నుంచి వచ్చే ఫుడ్ తీసుకోవడం వల్ల. దీంతో పాటు స్లో పాయిజన్, శరీరాన్ని స్లోగా వీక్ చేస్తుంది. అంతేకాకుండా పెద్ద మహమ్మారి, మనం అందరం భయపడే మహమ్మారి ఏదైతే క్యాన్సర్ ఉందో, ఈ క్యాన్సర్ కణాలు ఎక్కువ మన శరీరంలో ఉత్పత్తి అవ్వడానికి ఫస్ట్ రీజన్ ప్లాస్టిక్. కాబట్టి ఈ ప్లాస్టిక్ని అవాయిడ్ చేద్దాం. వీలైనంత వరకు క్లాత్ బ్యాగ్స్, స్టీల్ బాక్సెస్ ఇలాంటివి వాడడం వల్ల, స్టీల్ ప్లేట్స్, పింగాణి ప్లేట్స్, ఇలాంటివి వాడడం వల్ల ఖచ్చితంగా మనం దీన్ని నివారించవచ్చు. హ్యాపీగా కన్వర్ట్ చేసుకుందాం.